అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ అయినటువంటి ఎంతో టేస్టీగా ఉండే ఓలిగ చారు ఎలా చేయాలో చూద్దామండి. ఫెస్టివల్ అన్నాక అన్ని వెరైటీస్తో పాటు ఈ చారు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు 1.5 స్పూను జీలకర్ర, 1/4 స్పూన్ మిరియాలు వేసుకొని అవి కూడా వాటితో పాటు వేయించుకోవాలి. అన్ని కలర్ ఎక్కువ మాడనివ్వకూడదు, దోరగా వేయించుకోవాలి. దాంతోపాటు చిన్న ముక్క చెక్క, ఒక లవంగం, ఎక్కువ వేయకూడదండి, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. చిన్న ముక్క చెక్క, 1 లవంగం వేసి అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని అలాగే ఒక 4 పచ్చి కొబ్బరి ముక్కలు 4 వేసుకోవాలండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది వేయకున్నా కూడా. ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని అదే జార్లో ఇందాక మనము వేయించుకున్న దినుసులు, అలాగే కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు అన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. అంటే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 1 కప్పు మనం ఉడికించుకున్న శనగబ్యాళ్ళు వేసుకోవాలి. నేను ఆ స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. అది కూడా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. మనం ఇందాక చేసిన పేస్ట్ పక్కన పెట్టైనా పేస్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, 1 టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది కూడా వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని అది కూడా వేయించుకోవాలి. కాస్త ఇంగువ వేసుకోవాలి. అన్నీ కలిపి వేయించుకోవాలి. కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చారుకి. తర్వాత కూడా లాస్ట్లో కూడా కొద్దిగా వేస్తాం కాబట్టి సగం ఇప్పుడు వేసుకొని తర్వాత వేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా బాగా నలుపుకొని వాటర్ని, చింతపండు నలుపుకున్న వాటర్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్ కూడా ఒకసారి కడిగి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకొని మొత్తము గట్టిగా లేకుండా చింతపండు వాటర్లో కలిసిపోయేలాగా అంతా కలుపుకోవాలి. అదంతా మిక్స్ అయిన తర్వాత దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు అన్నీ మనం ఇందాక మిక్సీలోనే వేసుకున్నాం కదా, సాల్ట్ ఇప్పుడు మనకు ఆ ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పులుపుకి తగ్గ ఉప్పు కారం వేసుకొని చారు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి టేస్ట్ చూడాలి సరిపోయాయేమని. తర్వాత బెల్లం, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ముక్క వేసుకోవాలి. రసంలా కాకుండా వెంటనే దించేయకుండా కాసేపు బాగా మరగనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఓలిగ చారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.